నేటి ధ్యానవాక్యము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఇంతవరకు మనము యెహోషువకు కలిగిన దర్శనము, ఆ దర్శనం ద్వారా ఆయన ఏం తెలుసుకోగలిగాడు అన్నది మనము నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వాక్యంలో ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని చెప్పడం ద్వారా తానే దేవుణ్ణి అని తెలియజేశాడు అని మనం తెలుసుకోవచ్చు. అయితే యెహోషువకు కలిగిన ఆ దర్శనం ద్వారా మనం ఏమి నేర్చుకోగలము అన్నది చూసుకుంటే, యెరికోను జయించవలసిన పరిస్థితులు, అవి మన జీవితంలో ఉన్న ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు, దాటలేని ముడివిప్పలేని అవాంతరాలు, కుటుంబంలోనే విభేదాలు, లోకం నుండి వచ్చే ఆటుపోట్లు, జీవితంలో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము, లేక ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆటంకపరిచే సాతాను శోధనలు, అనారోగ్యాలు, బలహీనతలు, ఇవన్నీ యెరికో గోడల్లాగా బలిష్టంగా మన జీవితంలో పనిచేస్తుంటే, అయ్యో వీటన్నిటినీ ఎలా దాటగలను, ఎలా జయించగలను అని యెహోషువలాగా ఒక కుటుంబ పెద్దగా ఆలోచిస్తున్నావా? నువ్వు ఆయన బిడ్డగా, ఆయన జనాంగంగా, ఆయన ఏర్పరచుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎలా వదిలేస్తాడు? అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షమవుతారు. నీకు కావలసిన ఆయా పరిస్థితులకు తగిన పరిష్కారాన్ని కూడా చూపిస్తారు. ఇంకా రెండవదిగా మనం తెలుసుకోవాల్సింది, నీ స్వంత ప్రయత్నాలు, స్వంత ఆలోచనలు, స్వంత నిర్ణయాలు ఆ పరిస్థితుల నుండి నిన్ను గట్టెక్కించలేవు. ఆయనే తనను తాను పరిచయం చేసుకొని మనకు ప్రత్యక్షమై మనల్ని దర్శిస్తారు. అది ఆయన మహోన్నత వ్యక్తిత్వము. మనల్ని అలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. మనకున్న బాధ్యతలు, వాటిని నెరవేర్చడానికి కావలసిన వనరులు మన దగ్గర లేవు. ఎలా ముందుకు వెళ్ళాలో తెలియడం లేదు. మనకున్న జ్ఞానము, బలము, శక్తి మనకు సరిపోవడం లేదు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో ఆయన ఏదో రూపంలో మనకి ప్రత్యక్షమవుతారు. అది మనం గుర్తెరగాలి. ఆయన మన పక్షాన మనకు సహాయం చేయడానికి వస్తారు. కానీ దాన్ని మనం తెలుసుకోవాలి. యెహోషువ కత్తి చేత పట్టుకొని ఉన్న సైన్యాధ్యక్షుడితో ఏమన్నాడు? నా పక్షాన వచ్చావా అని అడిగినప్పుడు ఆయన కాదు అంటారు. అంటే మనం ఉన్న ఆస్థానంలో ఆయన ఉండడం, మనం చేయవలసిన ప్రతి పనిని ఆయన చేయటానికి వస్తారు. మనం చేయవలసింది ఒక్కటే, ఆయనను మన జీవితాల్లో సర్వ సైన్యాధ్యక్షుడిగా అంగీకరించాలి. అప్పుడు యుద్ధము మనది కాదు, దేవుడిది. అది ఎంత అద్భుతంగా ఉందో కదా. నిజంగా యెహోషువలాగే మనం కూడా ఆయన ముందు సాగిలపడి చిత్తం ప్రభువా అనాలి అనిపిస్తుంది కదా. మనం కూడా యెహోషువలాగా చిత్తం ప్రభువా అన్నప్పుడు, ఇక్కడ 6వ అధ్యాయంలో 27వ వచనంలో యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను అని ఉంటుంది. వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన మనకి తోడై ఉంటారు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఇంకా యెహోషువ ద్వారా మనం ఆ దర్శనం ద్వారా ఏం తెలుసుకోవాలో రేపటి దినాన కొన్ని సంగతులు తెలుసుకుందామండి. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.